लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहम् जयत्यदि बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जगति सुग्रीवो राघवेनाभिपालितः कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं काश्यपशेषो वा संज्ञनाथो वा श्रीपतिर्वेदि सात्विकैः वितर्क्याय महाप्राज्ञे श्रीभाष्यकाराय मङ्गलम्। श्रीमते रामानुजाय नमः। जय श्रीराम। ఈ 30 రోజుల తిరుప్పావై ఆనందంగా జరుపుకునే వ్రతంలో 3 రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. కార్తీక మాసం పౌర్ణమి దాటిన తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. తిరుప్పావై ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందని 3 రోజులు గడిచిన తర్వాత ఎప్పుడు అయిపోతుందా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. నిన్నటి రోజున ఈ వ్రతం చేస్తే ఏమి కలుగుతుందని చెప్పింది గోదాదేవి. 3 వర్షములు పడతాయి. అది బాహ్యమైన వర్షం. మరి మన హృదయంలో ఉండే వర్షం ఏంటంటే 3 అంటే అష్టాక్షరి మంత్రము, ఆ మంత్రం యొక్క అర్థము, తర్వాత చివరిది చర్మశ్లోకము. ఓం నమః నారాయణాయ. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. చర్మశ్లోకం అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ 3 గనక ప్రతిరోజు అనుసంధానం చేసి సమాశ్రయమైన వాళ్ళు ప్రతిరోజు చేస్తే బాహ్యమైన వర్షం ఎట్లా పడుతుందో భక్తి అనే వర్షం మన హృదయంలో కలుగుతుందని చెప్పి ఆండాలదేవి నిన్న ఏ దివ్య క్షేత్రాన్ని కీర్తించింది? తిరుక్కోవలూర్ అనేటువంటి స్వామిని. అక్కడ ఉండే స్వామి ఎవరు? పుష్పవల్లి సమేతుడైనటువంటి దేహలీశుడు అనేటువంటి స్వామిని కీర్తించింది నిన్నటి రోజున. అయితే మొదటి పాశురం పర, రెండవది వ్యూహము, మూడవది విభవము. ఇవాళ రోజున అంతర్యామి అంటే ఎంత గొప్పదో మన ఆండాల తల్లి కీర్తిస్తుంది అన్నమాట. ఈ ప్రాణికోటి అంతా సుభిక్షముగా ఉండాలని చెప్పి ఎంతో సుఖముగా ఎన్నో భోగాలు అనుభవించవలసిన భూదేవి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి గోదా రూపముగా వచ్చింది. మనం అందరం కూడా స్నానం చేయాలి అని చెప్తుంది. ఏమిటా స్నానం? అదేంటంటే పొద్దున స్నానం చేయని గుడికి రాము కదా. మరి స్నానం అంటే ఏమిటి? నామ సంకీర్తనం అనేటువంటి స్నానం ఆచరించాలి. మనం స్వామికి ఏదో పుష్పములు కానీ ఫలములు కానీ సమర్పించాలంటే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ నామ సంకీర్తన చేయాలంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నోరు గట్టిగా తెచ్చి నారాయణ అంటే ఆయనే రక్షిస్తాడు. కనుక నిన్నటి రోజున విభవావతారంలో ఉండేటువంటి ఆ త్రివిక్రమ వామనావతారాన్ని కీర్తించింది. అంతర్యామి ఎంత గొప్పదో ఇవాటి రోజున కీర్తిస్తుంది అన్నమాట. అంతర్యామి అంటే సకల పదార్థములలో స్వామి ఉంటాడు. ఈ పుష్పములలో ఉంటాడు, ఈ పుస్తకములో ఉంటాడు, మనం కూర్చున్న నేలపైన ఉంటాడు, అంతటా వ్యాపించుకోడు. ఇంద్రులలో ఉంటాడు, అగ్నిలో ఉంటాడు, మనలోనూ ఉంటాడు. భగవద్ రామానుజుల వారు చెప్తాడు, సాక్షాత్తు స్వామి ఎంతో సులభుడండి. కుచేరుడు ఎన్నో మార్లు తిరుగుతాడు, ఆయనని అనుగ్రహిస్తాడు. రావణాసురుడు రాముడి యొక్క పత్నిని అపహరిస్తాడు, కానీ చివరి క్షణంలో ఆయనకు కూడా మోక్షం ఇస్తాడు. కనుక స్వామి తన భక్తులకే కాదు శత్రువులు కూడా అనుగ్రహిస్తాడని చెప్పి విభవావతారంలో అనుగ్రహించాడు. కానీ మనం చూసామా రాముడిని, కృష్ణుడిని? చూశారండి. కానీ మనల్ని కూడా అనుగ్రహించాలంటే స్వామి ఎక్కడికి వెళ్ళాడు? అంతర్యామిగా లోపల ఉన్నాడు. ఆ సుదర్శన శతకంలో చివరి శ్లోకం ఏమిటి? యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జంగమ స్థావరాణం లక్ష్మీ నారాయణాఖ్యం మిథున మనోభవత్ అద్యుదారాన్ విహారాన్. లక్ష్మీ నారాయణాఖ్యం. అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా వచ్చారంటే లక్ష్మీనారాయణుడు గరుడ వాహనాన్ని అధిరోహించి మన హృదయంలో దూరిపోయారనమాట. ఈ హృదయం అనే పుష్పములో 2 చేపల్లాంటి లక్ష్మీనారాయణుడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఆ శ్రీవైకుంఠం అంతా కూడా సుదర్శన స్వామికి అప్పగించి నేను భూలోకంలో మానవుల్లో అంతర్యామిగా ఉంటానని చెప్పి మన మనస్సులోనే ఉంటాడు. కానీ మనకు కనిపిస్తాడా? కనిపిస్తాడు. అహంకారం అనేటువంటి మనసు ఉండేటువంటి తెర తొలగితే శివుడికి ఏ విధంగా 3వ నేత్రం ఉంటుందో మన మనస్సు అనే 3వ నేత్రం కనిపించినట్లయితే అర్చావతారంలో స్వామి కాదు, మన హృదయంలోనే స్వామి బయటికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పి నిన్నటి రోజున మనం నామ సంకీర్తన చేస్తే దేశమంతా కూడా సుభిక్షముగా ఉంటుంది. ఒక్కరు చేసినా ఫలం ఉంటుంది. ఇవాటి రోజున భగవంతుడి ఆరాధన చేసినట్లయితే ఏం ఫలం కలుగుతుందో ఇవాటి రోజున గోదాదేవి చెప్పింది.
అదేంటంటే మేము ఆలయానికి వస్తే స్వామి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు, ఆయనే నైవేద్యం పెడతాడు, పుష్పాలు కూడా ముక్కొద్దంటాడంటే ఇది కాదు మన బాహ్యమైన ఆరాధన. ఇక్కడ స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇస్తే మీ హృదయంలో లక్ష్మీనారాయణుడు అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి చెప్పి మానసయాగము అంటారు ఆగమ శాస్త్రం. ఏంటది మానసయాగం అంటే మనస్సులో స్వామికి అర్ఘ్యపాద్య ఆచమనీయాలు ఇచ్చి స్వామికి పుష్పములు సమర్పించేటువంటి కైంకర్యాన్ని మానసయాగము అంటారు. అటువంటి ఆ విగ్రహ రూపంలో ఉండే స్వామిని కీర్తించింది ఇవాళ రోజున గోదాదేవి. ఇవాళ వర్ష అధిదేవతని పిలుస్తుందన్నమాట గోదాదేవి. మేఘుణ్ణి ప్రార్థిస్తుంది. అంటే భగవద్భక్తులు ఎంత గొప్పవారంటే గోదాదేవి పిలిచింది, ఆజ్ఞాపించింది. సకల ఇంద్రాది దేవతలు కూడా శ్రీమన్నారాయణ యొక్క ఆధీనంలో ఉంటారు. మనం పిలిస్తే వస్తాడు. ఇక్కడ గోదాదేవి ఏం చేస్తుంది, గట్టిగా ఖబర్దారుగా గట్టిగా చెప్తుంది అనమాట, వర్షం అంతా కురువని చెప్తుంది. అది ఎవరికి దక్కుతుందంటే భగవద్రామానుజుల వారు అయితే కూరత్తాళ్వార్ అనేటువంటి ఒక మహానుభావులు ఉండేవారు. ఎవరండి? ఇప్పుడు ఈ చెప్పే పేర్లన్నీ కూడా ఈ 30 రోజులు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోయి వచ్చే 4 మాసాలు గుర్తుపెట్టుకున్నాం. శ్రీరంగ క్షేత్రంలో కూరత్తాళ్వార్ అనేటువంటి మహానుభావులు ఉండేవారు అనమాట. వారు భగవద్రామానుజుల వారికి గురువు. మరి భగవద్రామానుజుల వారు ఎవరంటే ఇక్కడ ఉన్నారు కదా, వారు భగవద్రామానుజుల వారు. అయితే వారికి ఏం సందేహం కలిగినా భగవద్రామానుజుల వారు కూరత్తాళ్వార్ని అడిగేవారు అనమాట. అయితే రామానుజుల వారు కూరత్తాళ్వార్ ఇద్దరు కూర్చొని చర్చాగోష్ఠి చేస్తుంటే ఇతర మతస్థులు ఇతర సంప్రదాయాన్ని పాటించేవారు వారి దగ్గరికి వచ్చి, స్వామి మీరు విశిష్టాద్వైత సంప్రదాయకులు కదా, మీరు చక్కగా మృతముండ్రాలు ధరించారు కదా, అన్య దేవతలు వచ్చి మీ ఎదుట నిల్చుంటే మీరు ఏం చేస్తారని చెప్పి ఇతర సంప్రదాయాన్ని పాటించేవారు కూరత్తాళ్వార్ని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీకు ప్రశ్న అడగడం కూడా రాదయ్యా, ఇతర దేవతలు వచ్చి మా ముందు నిల్చుంటే మేం చేయడం కాదు, మేము వారికి ఎదురెళ్తే వారేం చేస్తారో అడగన్నాడు అనమాట. అంటే విష్ణు భక్తులు కనిపిస్తే పర్జన్యుడు గాని ఇంద్రుడు గాని మనకు నమస్కరిస్తాడు. ఎందుకు? మనకు కాదు నమస్కరించేది, మన అంతర్యామలో ఉండేటువంటి స్వామికి నమస్కరిస్తారని చెప్పి భగవద్రామానుజుల కూరత్తాళ్వార్ అనుగ్రహించాడనమాట. అంతేకాకుండా సకల దిక్పాలకులకి శ్రీమన్నారాయణుడు మీరు ఏం చేయాలో వారి పని అప్పచెప్పాడు. ఇంద్రుడికి దేవతలోకాన్ని అప్పగించాడు, అగ్నికి తేజోలోకాన్ని అప్పచెప్పాడు, యముడికి యమలోకాన్ని అప్పచెప్పాడు. ఎందుకంటే మనం ఒకసారి శ్రీమన్నారాయణ అని చెప్పి వెంటనే స్వామి కరిగిపోతాడు, కానీ యముడు అటువంటి వాడు కాదనమాట. ఆయనకి శిక్షించే శక్తిని ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు. అయితే ఒక క్షేత్రంలో ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఆయన నాస్తికుడు, భగవంతుణ్ణే నమ్మేవాడు కాదు. కానీ తన కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే నారాయణ అని పేరు పెట్టాడు. ఒక రాజు తన భార్య బాగా భక్తిలో ఉండేది, ఈయన నాస్తికుడు, భగవంతుణ్ణే నమ్మేవాడు కాదు, ఆయన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టాడు. అయితే ఆ కొడుకు చివరి క్షణం వచ్చిందనమాట. ఒక పాము కాటేసింది. కాటేస్తే పైనుంచి యమభటులు వచ్చారు కిందికి. వచ్చిన వెంటనే పాము కాటేస్తే కింద పడిపోయాడు. తండ్రి ఏం చేస్తాడు, నారాయణ అన్నాడు ఒకేసారి. అప్పుడు యమభటులు భయపడి పైకి వెళ్ళిపోయారు. పైన యమలోకంలో యమ సభ జరుగుతుంది. యముడి దగ్గర పిలిచారు, స్వామి ఇన్నిసార్లు మేము కిందికి వెళ్ళాము కానీ మా పని మేము చేసుకొని వచ్చాము, కానీ ఈసారి మాత్రం మా పని పూర్తి కాలేదంటే యముడి కాస్త చిన్న చూపు అనిపించింది. మీరు జాగ్రత్తగా ఇది ఎవరికి చెప్పకండి అని చెప్పి కర్ణమూలే మధుసూదన, విష్ణుమూర్తి అందరినీ తీసుకెళ్లే శక్తి నాకు ఇచ్చాడు, ఒక వైష్ణవ భక్తుడిని మాత్రం, ప్రపన్నుడిని మాత్రం, ఎవరైతే విష్ణువును నీవే రక్షకుడు అనేటువంటి భావించే వారిని మాత్రం ఆయన లిస్టులో చేర్చలేదయ్యా. భర్జనం భవబీజానాం మర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ అనే శబ్దాన్ని గట్టిగా గర్జిస్తే యమదూతలు కూడా గడగడలాడిపోతారన్నమాట. కనుక అటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయం, భాగవతోత్తముల యొక్క శక్తి. భగవంతుడికి ఒకేసారి నమస్కారం, భగవద్భక్తులకి నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ 2 మార్లు నమస్కారం అన్నమాట. అంతేకాకుండా భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనేటువంటి కథ ఉంది. ఏంటది? ధ్రువోపాఖ్యానం. అందులో ధ్రువుడికి చివరి క్షణం వస్తుంది. ఆయన వైకుంఠానికి వెళ్ళాలంటే రథం వస్తుంది. ఆయన చాలా పొట్టిగా ఉంటాడనమాట. సాధారణంగా పుష్పక విమానం రామాయణంలో కూడా కింద నేలకి తాగదు. అయితే ఆ విమానం వచ్చింది, ఇక్కడ కింద నిల్చుంది. ఈయన పైకి ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నాడు. ఎవరు? ధ్రువుడు. ఎక్కాలంటే చాలా చిన్నగా ఉన్నాడు. అప్పుడు ఆయన పైకి ఎక్కాడంటే సాక్షాత్తు యముడు వచ్చి ఆయన పాదాల కింద ఉంటే యముడు పైన పాదం పెట్టి ఆ విమానానికి వైకుంఠానికి వెళ్ళాడు. ఎందుకట్లా? ఎప్పుడు కృష్ణుని చూసేవాడు కనుక, కృష్ణ నామ సంకీర్తన చేసేవాడు కనుక యముడు తన పైన కాళ్ళు పెట్టి ఆ విమానానికి వైకుంఠానికి వెళ్ళాడు అని విష్ణు భక్తులు విష్ణువుని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి
అటువంటి భక్తులు కలిగిన వారు ఎప్పుడు ఎవడు కూడా భయపడతాడు కనుక అంతర్ బహిష్కరత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. శివుడులోను దుర్గాదేవిలోను ప్రతి అవతారంలో స్వామి అంతర్యామిగా ఉంటాడు. శివాలయానికి వెళ్ళా స్వామి శ్రీమన్నారాయణ అంతర్యామిగా ఉంటాడని భావిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. కనుక అందరూ ఈ గోష్ఠిలో ఆహ్వానించి పర్జన్యుని కూడా ఆహ్వానించింది మన గోదాదేవి. అంత గొప్పది నామ సంకీర్తనానికి. మరి వైష్ణవులంటే ఎట్లా గుర్తుపట్టాలని ఎవడు అడిగాడనమాట. ఎవరైతే వైష్ణవులు అంటారో మెడలో తులసిమాలను ధరిస్తారు, చక్కగా ఊర్ధ్వముండ్రాన్ని పెడతారు, శంఖ చక్రాలు ధరిస్తారు, ఎప్పుడు నీవే రక్షకుడు అని భావించేవాడు. కనుక మీరందరూ కూడా రేపటి నుంచి ఊర్ధ్వముండ్రాన్ని ధరించి రావాల్సిందిగా కోరుతున్నాం. నిన్నేంటండి మాట్లాడదంటారు, ఇవాళ ఏంటి పై పొడుగు బొట్టు పెట్టమంటారు. రోజు ఒకటి చెప్తున్నాడు, మీరు ఒకసారి ఆ స్వరూపాన్ని పెట్టండి, ఎవరో నవ్వుతారో సిగ్గుపడతారని అనుకోకూడదు. అవతల వాడిని ప్రశ్నించారనుకోండి, మన గుడికి తీసుకురండి, రేపటి నుంచి వాళ్ళు కూడా నామం పెట్టుకుంటారు. కనుక ఎవరైతే వైష్ణవులు ఉంటారో కంఠములో తులసిమాల, భుజముల పైన శంఖ చక్రములు, చక్కగా ఊర్ధ్వం అంటే పైకి, అధం అంటే కిందికి, మన బొట్టు ఇట్లా పైకి ఉండాలన్నమాట. ఊర్ధ్వముండను ధరించిన వాడిని నీవే రక్షకుడు అని భావించిన వాడిని యమదూతలు కూడా ఏమీ చేయలేరు. కానీ భగవంతుడు చాలా దయాస్వరూపుడు కనుక దేవతల్ని అనుగ్రహించాడు, రాక్షసుల్ని అనుగ్రహించాడు, మనల్ని అనుగ్రహించాడు అని చెప్పి ఆడి మరై కన్నా అని చెప్పి ఓ పర్జన్యదేవ అని ఆహ్వానిస్తుంది మన గోదాదేవి. వశిష్ఠ కులంలో అవతరించాడు రామచంద్ర స్వామి. అక్కడ ఆయన ఏం చెప్తే చేశాడు. నీవు సింహాసనం పై కూర్చోవాలంటే సరే అన్నాడు, రేపు అడవికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతానంటాడు. కానీ కృష్ణుడు ఎట్లా కాదు, అందరి ఇంటికి వెళ్ళాడు, దొంగతనం చేశాడు, వేనని తీసుకున్నాడు, వారికి నమస్కరించాడు. అయితే వైకుంఠంలోనే పరమాత్మ ఎప్పుడు ఏంటి ఊరికే మీరు వచ్చి నాకే నమస్కారం పెడతారు, బ్రహ్మ వచ్చి నాకే పెడతాడు, అందరు వచ్చి నాకే పెడతారు, మరి నేను అవతల వాడికి నమస్కారం పెట్టాలి అని కోరిక కలిగితే అందరూ కూడా అయ్యో అపచారం అండి, మీరు నమస్కారం ఏమిటి, మీరే సృష్టికి కర్త కాబట్టి మీరు నమస్కారం పెట్టొద్దంటే మనందరి చేత నమస్కారం పెట్టడానికై ఆయన అంతర్యామిగా అర్చావతారముగా ఈ భూలోకంలో రామకృష్ణాది అవతారములుగా వెలిశాడు. ఎందుకంటే నమస్కారం పెడితే ఏంటి ప్రభావం అంటే మన దోషములన్నీ తొలగిస్తాడు. కృష్ణాష్టోత్తరంలో గోపీ వస్త్రాపహారకాయ నమః అని నామం ఉంది కదా. అంటే ఏం చేశాడు ఆయన? గోపికల యొక్క వస్త్రములను అపహరించాడు. ఎందుకు అపహరించాడు? వేదం చెప్పింది ననిష్ఠీవే నా వివసన స్నాయాత్, నదిలో స్నానం చేసినప్పుడు మూత్ర విసర్జన చేయొద్దు. అంతేవిధంగా మనం స్నానం చేసినప్పుడు వస్త్రాన్ని ధరించి నదిలో స్నానం చేయాలి. గోపికలు ఏం చేశారు? వస్త్రాన్ని విడిచి స్నానం చేశాడు కనుక ఆ దోషం వాళ్ళకి తొలగాలంటే వీళ్ళు ఆయనకు నమస్కారం పెట్టాలి. ఆయనకు నమస్కారం పెట్టాలని ఈయన ఏం చేయాలి? వస్త్రాలు అపహరించాలి అని కృష్ణుడు ప్రతిమాలేవాడంటే గోపిక ఒక్క నమస్కారం పెట్టండి, ఆ నదిలో మీరు వివస్త్రాలుగా స్నానం చేశారు కదా, ఆ దోషమంతా తొలగిపోతుందని చెప్పి కృష్ణుడు వారిని అనుగ్రహించాడు కనుక గోపీ వస్త్రాపహారకాయ నమః అని చెప్పి అష్టోత్తరంలో ఒక నామం. ఆనాడు కృష్ణుడు వైకుంఠం నుండి భూలోకానికి ఏ విధంగా వచ్చాడో సులభుడుగా సౌలభ్యుడుగా ఆ పర్జన్యుని కూడా అదే విధముగా గోదావరి ఆరి మరై కన్నా ఒండ్రుని కైకరవే, అందులో కూడా కృష్ణుణ్ణే కీర్తిస్తుంది. కన్నా అంటే అందమైన నేత్రములు కలిగినవాడు, సమర్థవంతుడు, కార్యములను సాధించేవాడు, సౌలభ్యుడు, సులభుడు అని చెప్పి మన గోదాదేవి ఎవరిని ఆహ్వానించింది? పర్జన్యుడు, వర్షానికి అధిదేవత అయినటువంటి పర్జన్యుడిని ఆహ్వానించింది. ఆయన ఏం చేశాడు? అమ్మా మీరు ఇంత మహత్కార్యం చేస్తున్నారు, లోకమంతా క్షేమంగా ఉండాలని చెప్పి తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తున్నారు, నేను కూడా కించిత్ కైంకర్యం చేస్తాను అని చెప్పి అన్నాడు అనమాట. ఈ తిరుప్పావే వ్రతం కనుక పాశురములు కనుక మనం అనుసంధానం చేయకపోతే వయ్యం శుమప్పుదం వంబు, ఈ భూమి కూడా మనల్ని నిలబెట్టడానికి తను భారంగా భావిస్తుందని చెప్పి మనవాళ్ళ మామూలు అంటారు అనమాట. అయితే భక్తి కాస్త అధికారం భక్తి కాస్త ఎక్కువైంది అనుకోండి, ఆ భగవంతుడు కూడా ఉపకారం చేయలేడు అనమాట. ఆయనకి మనం ఉపకారం చేసే అవకాశమే ఇవ్వమన్నమాట. ఎక్కడ అంటే తిరుమల దివ్య క్షేత్రంలో ఆనాడు స్వామికి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ అయిన తర్వాత ఒక ఆయన స్వామికి ఆరాధన కోసమే బిందులో తీర్థం తీసుకెళ్లేవాడు అనమాట. ఎవరైనా పెరియ తిరుమల నంబి, ఏం పేరమ్మా? పెరియ తిరుమల నంబి. ఆయన స్వామికి కొండ కింద నుండి ఎక్కడి నుండో పుష్కరంలో తీర్థ బిందులో స్వామికి ఆరాధన కోసమే నీళ్లు తీసుకెళ్లేవాడు. వయసులో ఉన్నప్పుడైతే తీసుకెళ్ళచ్చు. ఆయన కాస్త ముసలివాడు అయిపోయేప్పటికీ కింది నుంచి ఎందుకు అక్కడ తిరుమల కొండ పక్కనే స్వామికి బావిని తోవేద్దాము అంటే ఆయన ముసలివాడు బాగా తవ్వుతూ ఉన్నాడు.
ఆ పెరియ తిరుమల నమ్మి భార్య గర్భవతి అనమాట. ఈయన తవ్వుతున్నాడు, ఆమె మోసి మోయలేక తీసి అవతల పడేస్తుంది. అప్పుడు స్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక చిన్న పిల్లవాడిలాగా వచ్చాడనమాట. అయ్యో మీరు ఇంత కష్టపడుతున్నారే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి బాధ్యత పోయినాను, నేను కూడా మీకు సహాయం చేస్తానంటాడు. ఈయన కాస్త కళ్ళెర్ర చేస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామికి బాధ్యత పోయేది నేనే చేస్తానని చెప్పి అన్నాడు. ఎవరు? పెరియ తిరుమల నమ్మి బాల్య రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి. సరే, ఈయన కళ్ళెర్ర చేస్తే ఆయన పక్కనే భార్య ఉంది కదా, అమ్మ నేను గర్భవతి, నీవు మట్టిని మోసి అంత దూరం వెళ్ళి పారేయదు, నాకు ఇస్తే నేను పారేసి వస్తానన్నమాట. అయితే ఆమె ఒక్కటి మోస్తుంటే చాలా సమయం పట్టేది. ఈ పిల్లవాడు ఎప్పుడైతే వచ్చాడో ఆ మట్టిని మోసి అవతల పడేస్తే వేగంగా పని పూర్తవుతుంది. అది పెరియ తిరుమల నమ్మికి ఒకసారి అనుమానం కలిగింది. ఏంటి ఈ పిల్లవాడు వచ్చినప్పటి నుంచి బాగా వేగంగా పూర్తవుతుంది అని చెప్పి అనుకుంటే, నేనేమో వద్దన్నాను కదా, నువ్వు నా భార్య దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కైంకర్యం చేసుకోకుండా ఉంటావని చెప్పి పక్కనే గడ్డపాలనే తీసి కొట్టాడు. అది వెళ్ళి స్వామికి ఇక్కడ గుచ్చుకుంటుంది. అందుకని ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం పెడతారన్నమాట. అంతే, మనం అంత భక్తిలో మునిగిపోతే ఆయన వచ్చి దిగి వచ్చినా ఉపకారం చెయ్యనివ్వము. ఎవరు? విష్ణువునే ఆరాధించే విష్ణు భక్తులు అని చెప్పి ఆరి మరైకన్నా ఒన్ను నీ కైకరవేలి, నీవు మండలాకారంలో వర్షము కురవాలి. మండలాకారం అంటే ఏక ఆకారంలో, గుండ్రాకారంలో, గుండ్రంగా. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, మేము వ్రతం ఎక్కడ ఆచరిస్తున్నాం, వేపల్లలోనే కాదు, ఈ ప్రపంచమంతా సృష్టి అంతా కూడా సుభిక్షముగా ఉండాలంటే నీవంతటా వ్యాపించి హాయిగా వర్షాన్ని కురువు. ఎట్లా? మేఘం బాగా సముద్రంలోకి దిగి ఆ మేఘాన్ని సముద్రపు నీటిని గ్రహించి బాగా నల్లగా ఉండి అంతటా వర్షాన్ని కురువని చెప్పి ఆ గోదాదేవి పర్జన్యుని ఆహ్వానించింది. మేఘుడు లాంటి వాడే భగవంతుడు అన్నమాట. మేఘం ఏం చేస్తుంది? మనం ఉప్పు నీరు తాగుతాం ఆ సముద్రంలో. మేఘం ఏం చేస్తుందంటే ఆ సముద్రం నీటిని తాగి నల్లగా అయిపోయి వర్షాన్ని కురిపిస్తుంది. కిందికి వచ్చేసరికి నీరు తీయగా అయిపోతుంది. కానీ భగవంతుడు కూడా అటువంటి దయాస్వరూపుడే. ఎవరిని? గుహుణ్ణి అనుగ్రహించాడు రాముడు, సుగ్రీవుణ్ణి అనుగ్రహించాడు, శబరిని అనుగ్రహించాడు. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేటప్పుడు రాముడు చాలా సంతోషంగా ఉన్నాడు అన్నమాట. నేను ఇక్కడ అయోధ్యానగరంలో చక్రవర్తిగా ఉంటే ఈ అయోధ్యానగరానికి రాజయ్యేవాడిని, ఈ అడవి ప్రాంతానికి వెళ్తే ఈ భూమండలానికి రాజయ్యేవాడిని అని చెప్పి రాముడు ఏం చేశాడు? గుహుణ్ణి ఆశ్రయిస్తాడు. భరద్వాజ ఆశ్రమాన్ని దాటి గుహుడు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆ గుహుడు స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? గుహుడు రాముడిని పడవలో కూర్చోబెట్టుకొని నదిని దాటిస్తాడనమాట. కానీ గుహుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఆ జంతువుల మాంసం ఈ జంతువుల మాంసం తినేవాడు. అసలు ఆయన రాముడు ఎవడో తెలియదు. కానీ రాముడు ఏం చేస్తాడు? గుహుడిని ఆలింగనం చేసుకుని నువ్వు నా ఆత్మ సమస్యక, నువ్వు నా ప్రాణమిత్రుడు అంటాడు అన్నమాట. అట్లా గుహుడిని అనుగ్రహించిన వాడు దయాస్వరూపుడు రాముడు. అంతేకాదు, సరే గుహుడు అంతే మానవుడు. వానరుల్లో సుగ్రీవుని అనుగ్రహించాడు. సీతా అమ్మవారి పైన రాముడికి ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ సుగ్రీవుడి పైన ఉండేదన్నమాట. అంతేకాకుండా శబరిని అనుగ్రహించాడు. కనుక స్వామి చిన్నవారా పెద్దవారా నామ సంకీర్తన చేస్తారా అందరినీ అనుగ్రహించే గొప్ప దయాస్వరూపుడు ఎవరంటే పరమాత్మ. ఆయన భక్తుల్ని అనుగ్రహిస్తాడా, వానర సైన్యాన్ని అనుగ్రహిస్తాడంటే ఆయన రాక్షసుల్ని కూడా అనుగ్రహిస్తాడనమాట. ఎట్లాగా అంటే రావణాసుడు ఏం చేస్తాడు? సీతామ్మవారిని అపహరించాడే. అయితే తిరుమంగయ్యాళ్ళ వారు అంటారు, స్వామిని ఎంత దయాస్వరూపుడు అయ్యా, అందరినీ అనుగ్రహిస్తావు. నీ భార్యని రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత నీకు ఆయనకి యుద్ధం జరిగింది, ఆయన చూస్తే నీకు బాధ వచ్చింది ఎందుకయ్యా? ఇవాళ వద్దు, రేపు వెళ్ళి మరలా కొత్త కవచాలు ధరించినా అప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి తన భార్యను అపహరించాడు. రావణాసుడికి ఒక రోజు సమయం ఇస్తాడన్నమాట. భక్తల్ని అనుగ్రహిస్తే భక్త వాత్సల్యుడు అనాలి. మరి అటువంటి రావణాసుడు కూడా అనుగ్రహించావు కనుక స్వామికి ఏం పేరంటే రిపూనాం అపి వత్సరుడు. ఏం పేరండి? రిపూనాం అపి వత్సరుడు. మనని అనుగ్రహిస్తే ఆశ్రిత వాత్సల్యుడు. రిపువులంటే రాక్షసుల్ని కూడా అనుగ్రహించిన దయాస్వరూపుడా అని చెప్పి ఆ రాముడు. అంతేకాకుండా కృష్ణావతారంలో కూడా అందరూ ఎప్పుడు కృష్ణ 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 అనేవాడు అనమాట. అందులో లీలాశకుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఎవరండి? లీలాశకుడు. ఏంటి గోపికలారా ఎప్పుడు రామ రామ కృష్ణ 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 అంటాడు? కృష్ణుడు కంటే ముందు అవతారం ఏమిటి? రాముడిని కీర్తించడంటే లేదు. రాముడైనా గుహుడిని ఆలింగనం ఎప్పుడు చేసుకున్నాడు? ఒకేసారి చేసుకున్నాడు, నది దాటి వెళ్ళిపోయాడు. కానీ కృష్ణుడు మన కోసం వైకుంఠం నుండి ఇక్కడ దగ్గరికి వచ్చి మాతో తిన్నాడు, మా ఎంగిలిని తీసుకున్నాడు, ఆయన ఎంగిలిని మాకు పెట్టాడు కనుక ఆయనే మాకు గొప్ప అని చెప్పి కీర్తించాడనమాట.
కానీ భగవంతుడిని ఆశ్రయించాలి, ఎవరి ద్వారా ఆశ్రయించాలి? ఆచార్య పురుషుడి ద్వారానే ఆశ్రయించాలి. ఎందుకు ఆచార్యుడు గొప్పవాడంటే, మనం నేరుగా స్వామిని ఆశ్రయిస్తే వెంటనే మన లోపల ఉండేటువంటి పాపాలనే చూస్తాడన్నమాట. శ్రీరంగంలో ధనుర్ధాసుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఎవరి పేరండి? ధనుర్ధాసుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన భార్య నేత్రములు చాలా సౌందర్యంగా ఉంటాయన్నమాట. ఎవరి భార్య? ధనుర్ధాసుడి యొక్క భార్య కళ్ళు చాలా సుందరంగా ఉంటాయి. ఆయన భార్య కళ్ళ కాటుక పెడితే ఎక్కడ సూర్యకాంత పడి కరిగిపోతుందని చెప్పి ఆయన గొడుగు పట్టేవాడు అనమాట. ఎవరు? ధనుర్ధాసుడు తన భార్యకి. మనకి అటువంటి భర్త ఉంటే బాగుంది అనిపించవచ్చు, కానీ ఆ విధంగా ధనుర్ధాసుడు ఆయన గొడుగు పడితే అందరూ ఆయన వింతగా చూసేవాడు. ఈయనేంటండి భార్యకి గొడుగు పడుతున్నాడంటే, ఈ విషయం అట్లా ఇట్లా ఆడోడా ఈడోడా రామానుజుల వారికి చేరిందనమాట. ఎవరికి? ధనుర్ధాసుడు యొక్క విషయం రామానుజుల వారికి చేరింది. ఆయన ఏం చేస్తాడు? ఏంటి నీ భార్య ఈ గొడుగు పడుతున్నావంటే, ఈ సృష్టిలో నా భార్య నేత్రములే సౌందర్యంగా ఉంటాయి అంతేనా అని చెప్పి చేయి పట్టుకొని శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి యొక్క నేత్రంలో చూపించాడు. ఇప్పుడు ఆయన గొడుగు పట్టడం ప్రారంభించాడు అనమాట. అంటే ఆచార్యుని ఆశ్రయిస్తే ఈ బాహ్యమైన విషయముల కోరికలపైన మనకు విరక్తి చెంది పరమాత్మని ఆశ్రయించే యోగ్యత కలుగుతుందని చెప్పాడు అనమాట. అంతేకాకుండా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అంతా ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత, అర్జున, నేను నీకు ఉపదేశించింది నీకు ఏది కూడా ఫలించదయ్యా, నీవు అన్నీ మర్చిపోతావు అంటాడు. అదేంటండి, మీరు 700 శ్లోకాలు చెప్పాడు, యుద్ధ భూమిలో చెప్పారు, ఇంత చెప్పిన తర్వాత నువ్వు మర్చిపోతావా అంటే, ఉపదేశం చేసే గురువు ఎక్కడ ఉండాలి? పైన కూర్చోవాలి. శిష్యుడు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. మరి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? కింద కూర్చున్నాడు. అర్జునుడు ఎక్కడ ఉన్నాడు? పైన కూర్చున్నాడు. కనుక నీవు భగవద్గీత అంతా నీకు మరలా సారంగా అర్థమవ్వాలంటే జ్ఞానినః తత్వదర్శినః, జ్ఞానం బాగా సముపార్జించిన పెద్దల్ని ఆశ్రయించు. కర్ర పట్టుకొని వదిలిపెట్టిన వెంటనే కర్ర అటు ఇటు జారకుండా ఎట్లా నేలకి తగులుతుందో నీ శరీరాన్ని కూడా మహాత్ముల యొక్క పాదాలని ఆశ్రయించు. అప్పుడు నీ జ్ఞానం అంతా ఉద్బోధం అవుతుందని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. అంతేకాదు, తామర పుష్పం చాలా అందముగా ఉంటుంది, అవునా కదా? లోకంలో ఎవరైనా అందంగా ఉంటే తామర పుష్పాలంటే కళ్ళు అంటారు. ఆ తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. తామర పుష్పం అనుకుంటుందంట, నేను చాలా సౌందర్యంగా ఉంటాను, ఆ సూర్యుడు కిరణాలు నాపై ప్రసరిస్తే చాలా అందంగా ఉన్నాను, కానీ నా అందమంతా పోతుంది బురదలో ఉంది అని చెప్పి ఒకరోజు ఏం చేసింది? రాత్రి బురద నడిచి బయటకు వచ్చింది. సూర్యకాంతి పడింది, అది మాడిపోయింది అనమాట. సూర్యుడు ఎవరు? భగవానుడు. బురద ఎవరు? ఆచార్యుడు. ఆ కమలం ఎవరు? జీవుడు. కనుక మనం ఎప్పుడు కూడా ఆచార్య యొక్క ఆధీనంలో ఉంటే సూర్య కిరణాల వద్ద అది మాకు చల్లటి వెన్నెలలాగానే ఉంటుందని చెప్పి, ఓ పర్జన్యదేవా, నీవు వర్షాన్ని కురిపించు, ఈ సృష్టి అంతా కూడా మా వేపలలోనే కాదు, ఆరి మరై కన్నా ఒండ్రు నీ కై కలవే. నీవు కొంచెం కొంచెంగా సముద్రం ఒడ్డు భాగంలో కాదు, సముద్రం లోతు భాగంలో పైన చేపలు ఉంటాయి, లోపల ఏముంటాయి? సముద్రంలో రత్నములు ఉంటాయి. అటువంటి మధ్య భాగానికి వెళ్ళి నీవు పైకి ఆకాశంలోకి వచ్చి మధ్య భాగంలో నిదానముగా నీళ్లు తీసుకొని వెళ్ళాలి. ఏ విధంగా గర్భిణీ స్త్రీ మెట్లు నిదానంగా ఎక్కి పైకి వెళ్తుందో, ఆ గర్భిణీ స్త్రీ లాగా నీవు కూడా నీళ్ళంతా స్వీకరించి ఆకాశంలో మధ్య భాగంలో వెళ్ళి బాగా గర్జించు. ఎట్లా గర్జించాలి? ఈ ప్రపంచమంతా కూడా చక్కటి వర్షం పడేలాగా గర్జించు. ఎట్లా గర్జించాలంటే మా భగవద్ రామానుజుల వారిలాగా గర్జించు. ఆయన ఏం చేస్తాడు? తిరుక్కోష్టి అనే దివ్యక్షేత్రంలో గాలి గోపురాన్ని ఎక్కుతాడు. అష్టాక్షరి మంత్రం నేను ఒక్కడిని జపం చేస్తే నాకే మోక్షం వస్తుంది, నాకు మోక్షం రాకపోయినా అందరూ కూడా తరించాలని చెప్పి ఆయన గోపుర మధ్య భాగానికి ఎక్కి ఆయన ఎట్లా అయితే గర్జించి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడో, నీవు కూడా సముద్రంలో దిగి ఆ స్వీకరించి పైకెళ్ళి ఆ తిరుమంత్ర అష్టాక్షరి మంత్రం ఏ విధంగా కురిసిందో నీవు కూడా అట్లానే మా పైన గురువు అని చెప్పి ఆచార్య యొక్క గొప్పతనాన్ని చెప్తుంది మన గోదావరి. అంతర్యామిగా ఎప్పుడు కూడా స్వామి ఉంటూనే ఉంటాడు అన్నమాట. కనుక ఈ వర్షం కురవాలంటే ఏం చేయాలి? ఆరిమరై కన్నా అనే పాసురాన్ని అనుసంధానం చేస్తే చక్కటి వర్షం కలుగుతుందని చెప్పి శ్రీరంగంలో ఒకసారి వర్షం లేదు, ఏం లేదు. అక్కడ కావేరీ తీర్థంలో అక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఆరిమరై కన్నా అనే పాసురాన్ని పారాయణ చేసిన తర్వాత కుంభవృష్టి కావేరీ తీర్థం దాటి బయటకు వచ్చేసింది అనమాట. కనుక ఈ వర్షం ఈ రోజే కురవాలా? ఈ 30 రోజులే కురవాలా? రోజు కురవాలా? ఎప్పుడు కురవాలి? ఇది బాహ్యమైన వర్షం కాదు, మన అంతర్గతమైన వర్షం కురవాలి. అలా అంతర్గతమైన వర్షం కురవాలని మనం ఏం చేయాలి?
ప్రతిరోజు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించాలి. నిన్నేమో మాట్లాడదన్నారు, ఇవాళేమో మధ్యాహ్నం ఊరితో ఉండడం పెట్టమన్నారు, ఇప్పుడేమో ఆలయానికి రమ్మన్నారు. ఏం స్వామి 30 రోజులంటే వస్తాం, తర్వాత మాకు ఎన్ని పనులు ఉంటాయి. ఉదయాన్నే పిల్లలకు బాక్సులు కట్టాలి, మా వాళ్ళని స్కూల్ పంపించాలి. తర్వాత 11 గంటల నుంచి మాకు పెద్ద యజ్ఞ కార్యక్రమం ప్రారంభం. సీరియల్ మొగలేకుడు, ఇస్తరాకుడు, ఇంటింటా రామాయణం, ఆ రామాయణం, ఈ రామాయణం. అదేంటంటే స్వామి మీకు సీరియల్ పేర్లు బాగా ఎట్లా తెలుసు అంటే వచ్చే ముందు నెట్లో కొడితే రాసుకున్నాను అన్నమాట. కనుక ఇంటింటా రామాయణం చూసే కంటే అసలైన రామాయణం చూస్తే అత్తా కూడా ఎటువంటి సమస్య ఉండదు, అన్నాన్నప్పుడు సుఖంగా ఉంటారు. కనుక ఎప్పుడు ఆలయానికి వచ్చి స్వామిని దర్శిస్తే ఆయన ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఏ విధంగా మేఘం ఉప్పు నీటిని సంగ్రహించి పైకెళ్ళి మనకి మంచి తీపి నీరుని అందిస్తుందో, ఆచార్యుడు కూడా వేదం అనేటువంటి సమస్త సకల సారములను సంగ్రహించి మనకు వేదములు అర్థమవుతాయా? అర్థం కావు కనుక అందులో సారభూతం ఏంటో మనకు అనుగ్రహిస్తాడు ఆచార్య పురుషుడు. కనుక భగవంతుడిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? సాక్షాత్ ఆచార్య పురుషుడిని ఆశ్రయించాలి అని చెప్పి ఇవాళ భాషలో ఆడి మరై కన్నా ఒండు నీ కైకరవే ఆలయులు బుక్కు ముగందు గుడార్తేరి అని చెప్పి నీవు ఎట్లా గట్టిగా గర్జించు, అందరికి వినపడాలేగా గర్జించు. నువ్వు గర్జించినప్పుడు మీరు భయపడకూడదు, చక్కగా హాయిగా వర్షం పడుతుంది అనేటువంటి సంకేతంతో మాకు వర్షించు. కనుక నువ్వు వర్షిస్తే రేపల్ల అంతా కూడా సమకల ప్రాణకోటి అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఊరి ముదల్మ నురుగంబోల్ పైకరత్తు. ఈ సృష్టికి ముందు పద్మనాభుడు శ్రీమన్నారాయణ ఏ విధంగా దయాస్వరూపం కలిగిన వాడు ఉన్నాడో ప్రళయకాలంలో నీవు కూడా అటువంటి దయాస్వరూపంతోనే మమ్మల్ని అనుగ్రహించు, వర్షించు అని చెప్పి సరే మనని వర్షిస్తానంటే ఆగాదు, నువ్వు వర్షించడం కాదు, ఎట్లా వర్షించాలో నేను చెప్తానని చెప్పి గోదాదేవి ఆజ్ఞాపిస్తుంది పద్యముని. ఎట్లా వర్షించాలి? తారాదే సారంగా ఉదయిత శరముడైపోల్ అని చెప్పి పార్యందోరుడై పద్మనాభం కైల్. ఆ స్వామి విశాలమైన గుండ్రమైన అందమైన పద్మనాభుడి యొక్క చేతిలో సుదర్శన ఆయుధం ఎట్లా ప్రకాశిస్తుందో నీవు అట్లా ప్రకాశించు ఓ పర్జన్యుడా అని చెప్పి అంటుందన్నమాట. పద్మనాభుడు ఎట్లా ఉంటాడు? పడుకొని ఉంటాడు, తన బాహువులు విశాలముగా ఉంటాయి, అందంగా ఉంటాయి, బలంగా ఉంటాయి పద్మనాభుడి యొక్క శరీర కాంతి. ఆ పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఏముంటుంది? చక్రాయుధం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం ఏ విధంగా ఎప్పుడూ దగ్గరగా మెరుస్తూ ఉంటుందో నీవు కూడా ప్రకాశించు వర్షం పడే ముందు. ఒకసారి శ్రీమన్నారాయణుడు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు శ్రీవైకుంఠంలో. ఏర్పాటు చేసినప్పుడు తన కుమారుణ్ణి పిలిచాడు, తన మునిమనవుడు కూడా పిలిచాడు అనమాట. ఎవరు కుమారుడు? బ్రహ్మని పిలిచాడు. మునిమనవుడు అంటే శంకరుడు కుమారుడు కుమారస్వామిని కూడా ఆహ్వానించాడు. అందరూ వచ్చారు. స్వామి కూర్చున్నాడు, లక్ష్మీ అమ్మవారి పక్కన ఉంది. ఆ స్వామి ఎట్లా ఉంటాడు? నల్లని కాంతి లాంటి వాడు. స్వామి ఎరుప బంగారు వర్ణంలో ఉంటాడు, నల్లగా ఉంటాడండి. ఏ రూపంలో ఉంటాడు స్వామి? నల్లగా ఎందుకు ఉంటాడంటే అమ్మవారు ఎప్పుడు అసితేక్షణ అని పేరు. ఆమె కాటుక చూపులు స్వామి పైన పడతాయి కనుక, ఎప్పుడు స్వామిని చూస్తుంది కనుక ఈ కంటి చూపులు స్వామి పైన పడ్డారు కనుక ఆయన నల్లటి శరీరం కలిగిన వాడు అయిపోయాడు అన్నమాట. ఆ విధంగా సభను ఏర్పాటు చేసినప్పుడు అందరూ వస్తాయి. చతుర్ముఖ బ్రహ్మ వాహనం ఏమిటి? హంస వాహనం. హంస ఒకసారి నీలమేఘ శ్యామని చూసేసరికి బ్రహ్మని పక్కన తోసేసుకుని హంస ముందు వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా బ్రహ్మ ఆగిపోతాడు. వెనకాలే నెమలి వాహనం పైన కుమారస్వామి వస్తాడు. ఈ బ్రహ్మ ఏం చేస్తాడంటే నెమలి వాహనం పైన ఎక్కుతాడు. ఎక్కి కుమారస్వామి ఆ బ్రహ్మ ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత నెమలి ఏం చేస్తుంది? వర్షం వచ్చే ముందు మేఘాన్ని చూస్తే, నల్లటి మేఘాన్ని చూస్తే పింఛం విప్పి నాట్యం చేస్తుంది. నెమలి పింఛం విప్పింది, బ్రహ్మ కుమారస్వామి పక్కన పడిపోయారు. బ్రహ్మకి ఎన్ని తలకాలు ఉంటాయి? 4 ఉంటాయి. కుమారస్వామి 6 తలకాయలు ఉంటాయంట. 6, 4 కలిపితే ఎంత? 10 కనుక లక్ష్మీదేవి అంటుంది, అయితే రామావతారంలో మా రాముడు రావణాసుడు సంహరించాడు కదా, మళ్ళీ ఇంకొక రావణాసుడు వస్తున్నాడని చెప్పి గట్టిగా శ్రీమన్నారాయణ గట్టిగా కౌగిలించుకుందనమాట. ఆ కౌగిలించుకున్నప్పుడు ఆ కౌగిలింత అందరికీ కనిపించింది. ఎట్లా? సుదర్శనాయుధం గట్టిగా ప్రకాశించేసరికి వారిద్దరు కూడా ఒక మెరుపు తీగలాగా దర్శించారు శ్రీవైకుంఠం. కనుక ఆ సుదర్శనుడు ఏ విధంగా గర్జిస్తాడో, శత్రు సంహారం చేస్తాడు, ప్రత్యాలీడస్థపానం ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసి ఎట్లా మనల్ని అనుగ్రహించడానికి ఉంటాడో ఆ సుదర్శన స్వామి లాగా నీవు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసే ఉంచు. శ్రీ మహావిష్ణువు కొడుకు పుట్టాడు. ఎవరంటే బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ పుట్టినప్పుడు సుదర్శనుడు చాలా సంతోషించాడు. సాధారణంగా రాజ్యంలో రాజుకి పిల్లుడు అబ్బాయి పుట్టాడు అనుకోండి, రాజు బయట చెప్పడు, చుట్టూ ఉండే ప్రజలే మా రాజుగారి కొడుకు పుట్టాడు అని అందరు ప్రచారం చేస్తారు అనమాట. కనుక శ్రీమన్నారాయణుడు కంటే సుదర్శనుడే బాగా సంతోషించాడు, మా స్వామికి పెద్ద కుమారుడు పుట్టాడని చెప్పి. అని ఆయన సంతోషిస్తే సుదర్శన అంశగా అవతరించిన నమ్మాళ్ళ వాళ్ళు
కలియుగ ప్రారంభంలో భగవద్రామానుజులైనటువంటి ఆచార్యులు పుడతాడు, కలి దోషమంతా కూడా పోతుందని చెప్పి అందుకని వాళ్ళ రమ్మాళ్ళ వారిని రామానుజుల వారిని అక్కడ వేయించేపు చేశారన్నమాట. అటువంటి సాక్షాత్ సుదర్శనుడు ఏ విధంగా సంతోషించాడు. కలియుగ ప్రారంభమైన 41వ రోజుకి ఎవరు అవతరించారంటే నమ్మాళ్వార్. ఏ ఆళ్వార్ అండి? నమ్మాళ్వార్ అవతరించాడు. ఆయన జ్ఞానమూర్తని చూపిస్తాడనమాట. ఆ నమ్మాళ్వార్ ఎందుకు సంతోషపడుతున్నాడంటే నా తర్వాత ఆచార్య పురుషుల్లో ఎవరు అవతరిస్తారు? భగవద్రామానుజుల వారు అవతరిస్తారు. ఆయన అవతరిస్తే కలి దోషం అంతా కూడా తొలగుతుంది. మేఘం ఎక్కడ సంచరిస్తుంది? మేఘం ఎక్కడ ప్రయాణిస్తుంది? ఆకాశంలో ప్రయాణిస్తుంది. మన ఆచార్యులాంటి భగవద్రామానుజుల వారు శ్రీరంగం కరిశైలమంజరగిరిం తాక్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చమదరి నారాయణం నైమిషం అని చెప్పి శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగం కరిశైలమంజరగిరి, కరిశైలం అంటే కాంచీపురము, తర్వాత తాక్ష్యాద్ అంటే వెంకటాచలం తిరుపతి, శ్రీరంగం కరిశైలమంజరగిరి తాక్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం బదరీ నారాయణం నైమిషారణ్యం శ్రీమద్వారవతి ద్వారకాపురి శ్రీమద్వారవతి అయోధ్య, తర్వాత ప్రయాగ మధుర ప్రయాగ క్షేత్రం మధురా క్షేత్రం. ఏ విధంగా రామానుజుల వారు శ్రీరంగం కరిశైలం అంటే అధిరవ మేల్కోట. ఈ విధంగా భగవద్రామానుజుల వారు ఏ విధంగా అన్ని దివ్య క్షేత్రాలు సంచరించారో అటువంటి ఆచార్యుడు నమస్కరిస్తే ఆ దివ్యదేశంలో ఉండే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆచార్యుడి ద్వారా మనకు లభిస్తుందని చెప్పి ఆ ఆచార్యుడిని మేఘంతో పోలుస్తాడనమాట ఇవాటి భాషలో గోదాదేవి. తారాదే సారంగం అంతేకాకుండా బలంబరి పోల్ నిందతిరిందు, నీవు చక్రములాగా బాగా ప్రకాశించాలి. స్వామి యొక్క ఎడమ భుజంలో ఉండే శంఖములాగా గట్టిగా శంఖనాదం చేయాలి. ఈ గోదాదేవికి ఆ శంఖాన్ని చూస్తే బాగా అసూయ కలిగిందనమాట. మాకంటే బాగా తెల్లగా ఉన్నావు, మాకంటే స్వామికి దగ్గరగా ఉన్నావు అని చెప్పి అంటే నీవెందుకు ఇంత తెల్లగా ఉన్నావంటే అప్పుడు శంఖని పాంచజన్యం అంటారు. ఆ శంఖం ఏం చెప్తుందంటే నేను ఎప్పుడు స్వామికి దగ్గరగానే ఉంటాను, సుదర్శనుడైనా సరే శత్రు సంహారం చేయడానికి ఒక్కొక్కసారి బయటికి వెళ్తాడు, కానీ శంఖం ఎప్పుడు స్వామికి దగ్గరగానే ఉంటుంది, స్వామి యొక్క అధరామృతాన్ని స్వీకరిస్తుంది. మరి నాకేనే అధరామృతం దొరుకుతుందంటే పాంచజన్యుడు సమాధానం చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఆయన తీసి స్వామి గోదాదేవిని పెట్టుకుంటాడనే భయంతో ఆ వేరే ఉందిలే కారణం అని చెప్పి అంటాడనమాట. అదే విధంగా త్రివిక్రమ వామనావతారంలో వామనుడు 3 లోకాల్ని కొలుస్తుంటే సుదర్శనుడు, పాంచజన్యుడు, శార్ంగనుడు, గరుత్మంతులంతా కూడా స్వామిని పరివేష్టించి రక్షించాడనమాట. ఆ విధంగా ఏ విధంగా గర్జన చేయాలి? సుదర్శన ఆయుధంలాగా గర్జన చేయాలి, శంఖములాగా గట్టి ధ్వని చేయాలి. ఏ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు గట్టిగా శంఖధ్వానం చేస్తే శత్రువులందరూ కూడా బయటపడి కింద పడిపోయారు, అటువంటి శంఖధ్వానం చేయాలి నీవు గర్జించే ముందు, వర్షం పడే ముందు. అంతేకాకుండా శంఖం ఎప్పుడు కూడా స్వామికి దగ్గరగా ఉంటుంది కనుక మేమందరం కూడా స్వామికి దగ్గరగా ఉండేలాగా మాకు అధికారాన్ని ఇవ్వని చెప్పి సుదర్శనుని కీర్తించింది, పాంచజన్యుణ్ణి కీర్తించింది గోదాదేవి. తర్వాత తారాది సారంగ ఉదయిత శరమణైపోల్. రావణావతారంలో కర్ణుడు బాగా గట్టిగా విల్లు సాగించే శక్తి ఉంటుండేవారికి కర్ణుడి. లక్ష్మణుడు కూడా గురి పెట్టి కొట్టేవాడు అనమాట. అంతేకాకుండా అర్జునుడు కూడా సాచి అని పేరు, ఆయన కూడా మంచిగా బాణాన్ని పట్టుకునే శక్తి ఉంటుంది. రాముడు కూడా మంచి ధనుర్ధారి. ఒక్కసారి మా రాముడు ఎడమకాలు ముందు పోపి కుడికాలు ఎడకాలు పెట్టి ఎడమ చేతిలో బాణాన్ని పట్టుకొని తన కుడి చేతిలో ఎడమ చేతిలో కోదండాన్ని పట్టుకొని కుడి చేతిలో బాణాన్ని సంధిస్తే వామనావతారంలో స్వామి పాదం పెట్టిన తర్వాత భూలోకం ఎట్లా గడగడలాడిపోయిందో ఈ సృష్టి అంతా కూడా భయపడుతుంది, కంపిస్తుంది అని చెప్పి గోదాదేవి అటువంటి వర్షాన్ని కురిపించకు. రాముడు ఏం చేస్తాడు? యుద్ధంలో 14,000 మంది కరదూషణాలని సంహరిస్తాడు ఒక అరగంట సమయంలో. అటువంటి యుద్ధంలాగా ఉండే వర్షం, బాణాల్లాగా ఉండే వర్షం కురిపించకు. అంటే రాముడు యుద్ధం చేస్తుంటే ఈ ఎడమ చేయి కుడి చేయి అడిగిందనమాట. ఏమడిగింది రాముడిని? రాముడు యుద్ధం చేస్తుంటే కోదండాన్ని పట్టుకుంటే ఈ ఎడమ చేయి కుడి చేయి పట్టుకుంది. రాముడు దానం చేసినప్పుడు నీవే ముందుంటావు, రాజు సంతకం పెట్టినప్పుడు నీవే ముందుంటావు, బాణం లాగినప్పుడు ఏ చేతుల్లో లాగుతారండి? కుడి చేతుల్లో లాగుతారు కదా. ఇవాళ ఎందుకు రాముడు యుద్ధం చేస్తుంది నీకు భయపడి వెనకాల వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఈ ఎడమ చేయి కుడి చేతులు అడిగిందనమాట. అయితే కుడి చేయి సమాధానం చెప్తుంది, నేను భయపడి వెళ్ళట్లేదు, రాముడి చెవులో మాట్లాడడం వెళ్తున్నాము. ఓ రామ, వచ్చేవాడిని కాళ్ళు తీయాలా, చెయ్యి తీయాలా, వాడిని సంహరించాలి, 2 కాళ్ళు చేతులు తీయాలని చెప్పి అడగడానికి వెళ్తున్నా అని చెప్పి బాగా చెప్పింది. అటువంటి మనం వర్షం వద్దయ్యా,
చక్కటి వర్షాన్ని కురిపించు. రాముడు యుద్ధం చేస్తుంటే వాల్మీకి రాముడు ఒక రాముడిలాగా కనిపించలేదు, శాస్త్ర రాముడిలాగా కనిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కోదండాన్ని పట్టుకుంటున్నాడో, ఎప్పుడు బాణం తీసుకున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు ఎవరిని సంహరిస్తున్నాడో అర్థం కాకుండా అటువంటి గొప్ప యుద్ధం లాంటి మాకు వర్షం వద్దు. మేమందరం కూడా రామ భక్తులం అయినప్పటికీ మనమందరం ఏ గోష్ఠికి చెందిన వాళ్ళం? సీతా గోష్ఠికి చెందిన వాళ్ళు. సీతాదేవి ఏం చేస్తుంది? ఆమెను ఎంత ఇబ్బంది పెట్టినా, కాకాసురుడు వచ్చి వక్షస్థలం పైన పొడిచినా, కాకాసురుడి పైన ఏం చేస్తాడు? రాముడు దర్భాసనాన్ని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. త్రీం లోకాన్ సంపరిక్రమ్య, సమస్త లోకాలు తిరుగుతుంది. తిరిగి వచ్చి సీతామ్మ వారి పాదాలపై పడితే రక్షించయ్యా రక్షించయ్యా అని చెప్పి తాను ఇబ్బంది పెట్టిన సీతామ్మవారు రాముడితో ప్రార్థిస్తుంది, రక్షించు రక్షించని చెప్పి. ఆ విధంగా మేమంతా కూడా ఆ అమ్మవారి గోష్ఠికి చెందిన వాళ్ళం. ఆ అమ్మవారు ఎంత దయా స్వరూపరాలో నీవు కూడా అటువంటి చక్కటి దయా అనే వర్షాన్ని కురిపించు అని చెప్పి మేము ఈ మార్గశీర్ష వ్రతాన్ని నాంగలు మార్గని నీరాడం అతిరిందే మగిరిందేలో రంభావ, ఈ మార్గశీర వ్రతాన్ని మేము ఆచరిస్తున్నామయ్యా. కనుక ఈ ప్రాంతమే కాకుండా ఈ ప్రపంచమంతా కూడా చక్కగా వర్షించు. మేమంతా కూడా ఎన్ని లక్షల గోపికలు? 5 లక్షల గోపికలు. మా విరహ తాపం తొలగాలంటే మేమందరం కూడా యమునాదిలో స్నానం చేయాలి. యమున అంతా నిండుగా ఉండాలంటే నువ్వు బాగా వర్షించాలి. మేమందరం కూడా వెళ్ళి దాంట్లో స్నానం చేయాలని చెప్పి ఇవాళ ఏ నామ సంకీర్తన చేసింది గోదాదేవి? పద్మనాభం కైలి, పద్మనాభుడు అనేటువంటి సంకీర్తన చేసింది. అంతేకాకుండా మన పూర్వాచార్యుడు చెప్తాడు ఈ పాసురం గురించి చాలా విశేషంగా. ఈ సముద్రాన్ని ఒక లక్ష్మీనారాయణుడుగా భావిద్దాం. సముద్రం ఏమిటండి? సముద్రం అనే లక్ష్మీనారాయణులో ఈ నమ్మాల్వారు అనేటువంటి ఆచార్యుడు ఆ లక్ష్మీనారాయణ యొక్క సముద్రంలో దిగి అంత కృపను స్వీకరించి ఒక కొండపైన వర్షించాడు. ఎవరు? నమ్మాల్వారు అనేటువంటి మహానుభావుడు లక్ష్మీనారాయణ అనేటువంటి సముద్రంలో తాను దిగి వేదమంతా కూడా తీసుకొని దాని 4000 పాశనములుగా తిరువాయుడైన ధరవే ప్రబంధ తాను తీసుకొని ఒక కొండపైన వర్షించాడు. ఆ కొండ పేరు నాథములు. ఏం పేరు? నాథములు. ఆ కొండపైన వర్షిస్తే ఆ కొండ 2 పాయలుగా చీలింది. వారి పేరు శ్రీరామ విష్ణుడు, పుండరీకాక్షుడు. ఆ 2 పాయలు కూడా ఒక నదిలాగా మారాయి. ఆ నది పేరే యామునాచార్యుడు. ఆ నది వెళ్ళి ఒక సరోవరంలో చేరింది. ఆ సరోవరమే మన భగవద్ రామానుజుల వారు. ఆ రామానుజుల వారు ఆ నీళ్లు పాడి పంట అంతటా వ్యాపించాలంటే ఈ భూమండలంలో 74 సింహాసనాలను ఏర్పాటు చేశారు. ఆ 74 సింహాసనాల్లో అందరినీ జియర్ స్వామిని స్థాపించారు. జియర్ స్వామి అందరూ సమానమైనది. నారాయణుడు ఒక్కడా? ఇద్దరా? నారాయణుడు ఒక్కడా? ఇద్దరా? ఆయన ఒక్కడే, కానీ అవతారాలు వేరు. జియర్ స్వామి సాక్షాత్తు రామానుజ స్వరూపులే. రామానుజుల వారు ఒక్కరా? ఇద్దరా? కానీ ఆయన ఒక్కడే అయినప్పటికీ అందరు ఏ జియర్ స్వామి వచ్చినా వారందరూ కూడా భగవద్ రామానుజ స్వరూపులే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కనుక వారందరూ కూడా ఆచార్య స్వరూపం కనుక వారిని సాక్షాత్తు రామానుజుల వారే శేషోవా సైన్యనాథోవా శ్రీపతి వివేకి సాత్వికి. ఆదిశేషుడు మనం చూసామా? చూడలేదు. ఆ ఆదిశేషుడే భగవద్ రామానుజుల వారు. సైన్యనాథోవా విశ్వక్సేనుని మీరు చూసారా? ఆ విశ్వక్సేనుడే భగవద్ రామానుజుల వారు. శ్రీపతి వివేకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే భగవద్ రామానుజులుగా ఈ లోకంలో అవతరించాడు. ఆయన తిరుమంత్రార్థం అష్టాక్షరి మంత్రాన్ని మేఘం ఏ విధంగా వర్షించిందో ఆ అష్టాక్షరి మంత్రాన్ని వర్షించాడు ఈ లోకంలో. అష్టాక్షరి మంత్రం మొట్టమొదటి ఎవరికి ఉపదేశించారంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఉపదేశించాడు. ఆ లక్ష్మీదేవి విశ్వక్సేనుడికి ఉపదేశించింది. ఆ విశ్వక్సేనుడు వచ్చి కలియుగంలో శటగోపములుగా నమ్మాల్వారిని అనుగ్రహించాడు. ఆ నమ్మాల్వారు భగవద్ రామానుజుల వారు అనుగ్రహించాడు. భగవద్ రామానుజుల వారు అందరికీ తిరుమంత్రార్థం అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. మరి మనకెవరు చేస్తారని సాక్షాత్తు జియర్ స్వామీజీలు చేస్తారు కనుక ఆ రామానుజ స్వరూపులే ఆచార్యులుగా ఏం చేసిన జియర్లు కనుక వారందరూ కూడా సమానమే అని చెప్పి గోదాదేవి ఇవాటి పాసురంలో సుదర్శనుణ్ణి పాంచజన్యుడు శారంగం ఎంత గొప్ప ఆచార్యులో మన ఆచార్యులలో నమ్మాళ్వారు భగవద్ రామానుజుల వారు నాథములు పుండరీకాక్షులు శ్రీరామ విష్ణుడు యామునాచార్యులు భగవద్ రామానుజుల వారి వీరందరూ కూడా అటువంటి అంశభూతముగా అవతరించిన వారే అని చెప్పి ఓ పర్జన్యదేవా అని చెప్పి అంతర్యామిగా ఉండే స్వామిని కీర్తిస్తూ ఈ లోకమంతా కూడా వర్షించాలని చెప్పి గోదాదేవి ఇవాటి భాషల్లో ఏ దివ్య దేశాన్ని కీర్తించింది? పద్మనాభుడు ఉండేటువంటి క్షేత్రం ఏమిటి? తిరువనంతపురం. దాన్ని త్రివేంద్రం అంటారు.
మీకు బాగా చెప్పాలంటే ఆ ఆలయం కింద గుప్త గదులు ఉన్నాయి, 2 గదులు తీశారు, ఇంకో గదిలో నాగబంధం ఉందన్నారు కదా కొన్ని రోజుల కింద టీవీలో. అక్కడ ఉండేటువంటి దివ్యక్షేత్రం ఏమిటి? అనంత పద్మనాభ స్వామి. అక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తుల పేరు శ్రీ హరిలక్ష్మి భూదేవి సమేతాయ అనంత పద్మనాభాయ నమః. కనుక అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి, శ్రీ హరిలక్ష్మి భూదేవి సమేతాయ అనంత పద్మనాభాయ నమః. ఆయన అనంత పద్మనాభుడు శయనించి ఉంటాడనమాట. ఆయనకి 4 భుజములు ఉంటాయి. ఒక చేతిలో చక్రం ఉంటుంది, ఒక చేతిలో కమలం ఉంటుంది, ఇంకొక చేతిలో నాభి నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు, ఒక చేతిలో శివుణ్ణి అనుగ్రహిస్తాడు, ఇంకొక చెయ్యి మన తొడపైన పెట్టుకుంటాడు. కనుక చతుర్భుజుడైనటువంటి ఆ అనంత పద్మనాభుణ్ణి ఎక్కడ ఉన్నాడైనా తిరువనంతపురం అనేటువంటి దివ్య క్షేత్రాన్ని ఆండాల్ తల్లి ఈ పాశురంలో కీర్తించింది. అక్కడ నమ్మాళ్వార్లు స్వామిని చూసి మంగళాశాసనం చేశారు కనుక ఇవాళ మన గోదాదేవి కూడా ఆచార్యుల్లో గొప్పవారు ఎవరంటే నమ్మాళ్వారిని భగవద్ రామానుజుల వారిని కీర్తించింది ఇవాటి పాశురంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరుమడిగలే శరణం.